రాష్ట్ర వ్యాప్తంగా చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. చేనేత పితామహుడు ప్రగడ కోటయ్యకు పలువురు ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలుచోట్ల భారీ ర్యాలీలు, స్టాల్స్ ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం చేనేతల సంక్షేమం, అభివృద్ధికి కృషి చేస్తోందని ప్రజాప్రతినిధులు అన్నారు. ఉచిత విద్యుత్తో పాటు నేతన్న సేవలు పథకం ద్వారా ఏడాదికి 25,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. చేనేత రంగాన్ని ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు చేస్తోందని హోంమంత్రి అనిత తెలిపారు. ఉద్దేశంతోనే ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా చేనేత కార్మికుల్ని ఆదరించడమే కాదు, ఒకనొకప్పుడు చేనేత కార్మికులకి పెన్షన్ పెట్టిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిదే. మళ్ళా తిరిగి వాళ్ళకి 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ అమలు చేసింది కూడా గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే. 25,000 రూపాయలు ఏదైతే ఉందో దాన్ని కూడా ఈ రోజు అనౌన్స్ చేయటం. చేనేత కార్మికులకి వాళ్ళు కుటీర పరిశ్రమనే కాకుండా ఈ చేనేతని సాంప్రదాయబద్ధంగా సంస్కృతికి అనుగుణంగా ముందుకు తీసుకెళ్ళడం కానీ ఈరోజు చూసుకుంటూ ఉంటే ఆంధ్రప్రదేశ్ నిజంగా సో ప్లస్ అనిపిస్తా ఉంటుంది.